జై శ్రీ గణేష. మనం భారతం చెప్పుకోవాలనుకున్నాం కదా. భారతంలో 1,00,000 శ్లోకాలు. అసలు భారతంలో లేని క్యారెక్టర్ కానీ, భారతంలో లేని కథ కానీ మనకి ఎక్కడా కనిపించదు. అన్ని కథలు, అన్ని క్యారెక్టర్స్ మహాభారతం నుంచి తీసుకున్నవే. ఇక మహాభారతం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధంలో ఎంతమంది చనిపోయారో తెలుసా? అక్షరాల 76,44,320, అంటే 76,00,44320. ఇంతమంది చనిపోయారు. అసలు ఇంత పెద్ద యుద్ధం జరగడానికి కారణం ఏంటి? అందులో భగవంతుని పాత్ర ఏంటి? అసలు ఈ మహాభారతాన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు? ఈ విషయాలు ఫస్ట్ ఈరోజు నేను మహాభారతానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మహాభారతాన్ని రాసింది వ్యాస మహర్షి. వ్యాస మహర్షికి ఒకరోజు అనుకుంటాడు, 4 వేదాలు ఉన్నాయి, కానీ ఆ వేదాలు అందరూ చదవలేరు. పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాలు కూడా అందరూ చదవలేకపోతున్నారు. కానీ వాళ్ళందరూ చదివేలాగా, వాళ్ళందరూ అర్థం చేసుకునేలాగా వేదాలు, పురాణాలు, వీటి సారమంతా, అంటే వీటిలో ఉన్నటువంటి నీతి అంతా కూడా ఒక దగ్గర చేరిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. అందరూ చదవడానికి వీలుగా, అంటే మనకు చాలా పుస్తకంలో చాలా క్వశ్చన్స్, ఆన్సర్స్ అవన్నీ ఉంటాయి, కానీ వాటన్నిటిని క్రోడీకరించి మనకు ఒక గైడ్ వస్తుంది కదా. సో అలాంటి గైడే మహాభారతం. ఇది రాయాలనుకున్నాడు. సరే, మరి ఎవరు రాయాలి అంటే, రచించాలి అనేటువంటి ఆలోచన తనకు వచ్చింది. తాను చెప్తుంటే రాయడానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకెవరు? పార్వతీ పరమేశ్వర్ల కొడుకైనటువంటి వినాయకుడు మాత్రమే ఈ పని చేయగలడు అనుకుంటాడు. వెళ్తాడు బొజ్జగణపయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఇలా మహాభారతం రాయాలనుకుంటున్నాను, దీన్ని నువ్వు రాసి పెడతావా నేను చెప్తుంటే అని అడుగుతాడు. మామూలుగా అందరిలా ఓకే చెప్తే బొజ్జగణపయ్య కాడు కదా. సో వెంటనే ఏమంటాడు, సరే నువ్వు చెప్పు, నేను రాస్తా, కానీ నువ్వు చెప్పడం మధ్యలో ఆపేసావనుకో, నువ్వు ఓడిపోయినట్టు నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను అంటాడు. మరి వ్యాసుడేం తక్కువ వాడు కాదు కదా. వెంటనే వ్యాసుడు అంటారు, సరే నువ్వు రాయి, కానీ నువ్వు ఏం రాసినా అది అర్థం చేసుకుని రాయాలి అంటారు. సరే అని అంటారు. ఇద్దరు పంతం పట్టుకొని కూర్చుంటారు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. అకస్మాత్తుగా ఒకరోజు, అంటే అప్పట్లో గంటం అంటారు కదా, ఇలా తాళపత్రాల మీద ఇలా పట్టి ఇలా రాసేవాళ్ళు. ఆ గంటం కాస్త విరిగిపోయింది. ఇప్పుడు ఏమైంది, తన దగ్గర గంటం లేదు. అప్పుడు ఖచ్చితంగా వినాయకుడు ఆపేయాల్సి వస్తుంది. ఏం చేయాలి అనుకుంటాడు, కానీ ఒక్క క్షణంలో ఆలోచించి వెంటనే తనకున్నటువంటి 2 దంతాల్లో ఒక దంతాన్ని తీసేసి దాన్ని షార్ప్ చేసేసి రాయడం మొదలు పెట్టేస్తాడు. అంటే ఎక్కడ ఆపకుండా ఆ రోజుకు చేయాల్సినటువంటి శ్లోకాలన్నీ కూడా రాసిస్తాడు. నిజంగా భగవంతుడికి భక్తులంటే ఎంత ప్రేమ! కావాలని ఒక్కసారి భగవంతుని నమ్ముకుంటే ఆయన దయ చూపడమే కాదు, అవసరమైతే భక్తుల కోసం కష్టాలు కూడా పడతాడని అర్థమైపోతుంది కదా. ఇక మరి వీళ్ళిద్దరికీ ఎంత టైం పట్టిందో తెలుసా ఇది రాయడానికి? అక్షరాల 3 సంవత్సరాలు. 1,00,000 శ్లోకాల్ని 3 సంవత్సరాలు వ్యాస మహర్షి, వినాయకుడు కూర్చొని రాస్తే అది పూర్తయింది. మరి అంత మహాభారతం రాశారు. మరి దాన్ని ఎవరు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు కదా. అందరికీ చెప్పడానికి ఎవరో ఒకరిని నియమించాలి కదా. సో ఎవరిని నియమించాలి అన్నప్పుడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క వ్యక్తిని నియమించాడు వ్యాస మహర్షి. వాళ్ళెవరో నేను చెప్తాను చూడండి. నారదుడు దేవలోకంలో, దేవులుణ్ణి పితృలోకంలో, శుకుణ్ణి గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో, సుమంతుణ్ణి నాగలోకానికి, ఇక మన భూలోకానికి ఈ మహాభారతాన్ని ప్రచారం చేసే పని వైశంపాయనుడికి అప్పచెప్పారు. సో అలా మహాభారతం అన్ని లోకాల్లో ఇలా ఒక్కొక్క వ్యక్తి చేత ప్రాచుర్యం పొంది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇంతకీ మహాభారతంలో మొదటినే మనకు కనిపించే నీతి, భగవంతుని యొక్క భక్తునికి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఒకటైతే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వెనక్కి తగ్గొద్దు, ఎంత కష్టపడైనా సరే ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సందేశాన్ని వినాయకుడు ఇస్తూ ముందుకెళ్ళాడు. ఇక వినాయకుడు ఏకదంతుడు అవ్వడానికి కారణం ఇదే, అంతేకాని ఏదో రాక్షసునితో యుద్ధం చేసినప్పుడు ఆయన పన్ను విరిగిపోయిందని. ఎందుకంటే సినిమాల్లో, సీరియల్స్లో, నాటకాల్లో ప్రజలకు అక్కడ ఉన్నది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు మెచ్చేది, వాళ్ళు కమర్షియల్గా వాళ్ళకి నచ్చేది చెప్పాలి. కాబట్టి అనవసరమైనవి చేర్చారు, అవసరమైనవి తొలగించారు. సో నేను భారతంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను.
ఈరోజు మనకు భారతాన్ని రాసింది వ్యాస మహర్షి, దాన్ని రాసి పెట్టింది వినాయకుడు, ఇక్కడ మన భూలోకంలో ప్రచారం చేసింది వైశంపాయనుడు. ఇక రేపు ఎపిసోడ్లో మహాభారతం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏ విధంగా ముందుకు సాగిందో తెలుసుకుందాం. జై హింద్.